హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు అయితే మనం క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక మిరపగింజలు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పసుపు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ అయితే వేసుకుంటున్నాం. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే ఎసరు మూత పెట్టుకుందామండి, అడుగంటకుండా. అప్పుడప్పుడు తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి. కలుపుకొని మళ్ళీ అయితే ఎసరు మూత పెట్టుకుందాం. కాసేపు మగ్గిన తర్వాత చూడండి, కాస్త మగ్గింది. ఈ విధంగా మగ్గిన తర్వాత పచ్చికారం అయితే వేస్తున్నాను. సరిపడా ఉప్పు కాస్త తక్కువ వేస్తున్నాను. అవసరం అయితే మళ్ళీ వేసుకోవచ్చు కదా, ఎక్కువ అయితే కష్టం. వేసుకొని కలుపుకోవాలండి. మళ్ళీ మూత అయితే పెడదాం. కొద్దిసేపటి తర్వాత తీసి చూస్తున్నాం. కలుపుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. ఈ కర్రీ అయితే చపాతీలో కానీ, అన్నంలోకి కానీ, రోటీస్కి కానీ అన్నిటికీ సూపర్గా ఉంటుంది. ఓకే అండి, క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ. మా ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మీరు కూడా ట్రై చేయండి.